సార్ ఒక్క ఆన్సర్ చెప్పే ముందు ఒక వన్ మినిట్ తీసుకుని గో బ్యాక్ టు స్లైట్ హిస్టరీ నౌ. ఇండియా లక్కీగా స్టిల్ వీఆర్ ది లార్జెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ విత్ అబౌట్ 6.6 to 7% జీడిపి గ్రోత్. మనం కన్సిస్టెంట్ గా ప్రపంచంలో హైయెస్ట్ గ్రోయింగ్ ఎకానమీగా ఉన్నాం మనం. ఆ రేట్ ఆఫ్ గ్రోత్ లో గత ఆల్మోస్ట్ 10-15 years గా మనం ఇప్పుడు 5th లార్జెస్ట్ గా వచ్చాం. ఈ రేట్ లో వెళ్తే చాలు, మనం బై 2030 మనం 3rd లార్జెస్ట్ అయిపోతాం. మన పైన యుఎస్, చైనా, తర్వాత మనం ఉంటాం. ప్రస్తుతం మనకి చైనాకి మధ్యన జపాన్ అండ్ జర్మనీ ఉన్నాయి. అవి తక్కువ గ్యాప్ లో ఉన్నాయి. ఇది ఎందుకు చెప్తానంటే, మనం గత 10 years గా మన ఎకానమీలో ఈ అప్ స్వింగ్ చూడటం బట్టి మనకి మన ఎకనామికల్ గా కార్పొరేట్ ఎర్నింగ్స్ కానీ ప్రజల లైఫ్స్ కానీ చాలా ఇంప్రూవ్ అయ్యాయి. కానీ ఇక్కడ స్టోరీ ఎక్కడ మారింది అంటే 2024లో కొంచెం ఇబ్బందులు ఫేస్ చేస్తాం మిడిల్ క్లాస్. ముఖ్యంగా ఒక కామన్ యావరేజ్ మిడిల్ క్లాస్ వాళ్ళు వాళ్ళ ఫైనాన్స్, వాళ్ళ హోమ్ బడ్జెట్స్ చాలా స్ట్రెస్ లో ఉన్నాయి. అంటే వాళ్ళ వచ్చే డబ్బు, అయ్యే ఖర్చు దాని పొంతం లేకుండా కొంచెం చాలా ఇబ్బంది పడుతున్నారు. దాంతోపాటు హై టాక్సేషన్, మన ఇన్కమ్ తర్వాత మిగతా జిఎస్టీ మ్యాటర్స్ కానీ అన్ని చూసుకుంటే కూడా చాలా ఇబ్బంది పడతారు. సో ఈ ఈ సిచ్యువేషన్ లో ఫైనాన్స్ మినిస్టర్ వాళ్ళు ఏం చేయాలి అంటే సింపుల్ గా ఒకటే అండి, ఇన్ఫ్లేషన్ తగ్గించడానికి ట్రై చేయాలి. మనం ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువగా ఉంది ప్రస్తుతం. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది అంటే దానికి కారణం జాబ్, కార్పొరేట్ ఎర్నింగ్స్. అంటే కార్పొరేట్స్ ఎక్కువ బిజినెస్ చేయలేకపోవడం, వాళ్ళ ప్రాఫిట్స్ రాకపోవడంతో కూడా వాళ్ళు ప్రైసెస్ పెంచడం, తర్వాత జాబ్స్ తీసేయడం, లే ఆఫ్స్, ఇవన్నీ కామన్ గా చూస్తున్నాం మనం. సో దీనితోడు మనకి మన ఫిజికల్ డెఫిసిట్ అంటే, లేకపోతే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే మన ఇంపోర్ట్స్ ఆర్ మోర్ దాన్ అవర్ ఎక్స్పోర్ట్స్. ఎప్పటి నుంచో అనాదిగా వస్తుంది. యాక్చువల్గా ఒక డెవలపింగ్ ఎకానమీకి ఇది కామనే. అంటే మనం ఎగుమతి తక్కువ చేస్తాం, దిగుమతి ఎక్కువ చేసుకుంటాం. మన దిగుమతిలో ముఖ్యమైన కారణం ఆయిల్ మంది. అప్పటికి కూడా మన రష్యన్ ఆయిల్ కొంచెం యాడ్ చేసి మన ఇంపోర్ట్స్ కాస్ట్ తగ్గించుకున్నాం. అయినప్పటికీ కూడా మనం దాదాపు 2.5 to 3% జీడిపి లెవెల్లో ఉన్నాం మనం. ఆ క్యాడ్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటారు దాన్ని. సో ఇవన్నీ చూస్తుంటే డాలర్ ప్రెషర్ అనేది చాలా ఉంది. డాలర్ ప్రెషర్ ఎక్కువ అవడంతో మనం ఇంపోర్ట్స్ కాస్ట్ పెరిగిపోతుంది, డెఫిసిట్ ఇంకా పెరిగిపోతుంది. సో ఇవన్నీ చూస్తే ఫైనాన్స్ మినిస్టర్ ఏం చేయాలి అంటే ఒకటే చేయాలి, మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ని ఇంకా ఇన్సెంటివైజ్ చేయాలి, ఇంకా అట్రాక్టివ్నెస్ పెంచాలి. అది పెంచాలి అంటే వాళ్ళ పిఎల్ఐ స్కీమ్స్ అంటే పెర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ ని వాటిని ఇంకొంచెం వాళ్ళు అట్రాక్టివ్ గా చేసి అప్పుడు కార్పొరేట్స్ ఇంకొంచెం ముందుకు వస్తాయి. అంతేకాకుండా హై ఇంట్రెస్ట్ రేట్స్, మన లెండింగ్ కూడా తగ్గిపోయింది మన దీంట్లో, మన ఎకానమీలో. సో అది కానీ కొంచెం ఫోకస్ పెట్టి బ్యాంక్స్ కు ఒక పుష్ ఇచ్చి మనం ఫైనాన్షియల్ స్టిమ్యులస్ ఇవ్వం. ఎలాగ మన ఇండియాలో ఆ కాన్సెప్ట్ లేదు. దాంతోపాటు మన బ్యాంక్స్ కొంచెం పుష్ ఇచ్చి ఇంకొంచెం లెండింగ్ పెంచమని సొసైటీలో డబ్బు వచ్చేలా చేయాలి. ఆ డబ్బు వచ్చేలా చేసినప్పుడు ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, కానీ దట్స్ ఈజీ టు మేనేజ్. మోస్ట్ ఇంపార్టెంట్, నిన్న ఎకనామిక్ సర్వేలో గవర్నమెంట్ వాళ్ళు గెట్ అవుట్ ఆఫ్ ది వే అని కార్పొరేట్స్ చెప్తున్నాయని గట్టిగా వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు. అంటే మీరు మమ్మల్ని మైక్రో మేనేజ్ చేయొద్దు, మీరు మమ్మల్ని క్లోజ్ గా ప్రతిరోజు మమ్మల్ని ఏం చేయాలి ఏం చేయకూడదు చెప్పడంతో మా ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్ తగ్గిపోయి మేము సరిగా ఆపరేట్ చేయలేకపోతున్నాం. మీరు గవర్నమెంట్ ఏ పాలసీస్ చాలా చేసి మమ్మల్ని వదిలేయండి. సో గెట్ అవుట్ ఆఫ్ ది వే ఇస్ ది లేటెస్ట్ మంత్ర అని అనిపిస్తుంది చూస్తుంటే మన ప్రస్తుతం ఇది. సో ఈ సిచ్యువేషన్ లో ఎకనామిక్ గ్రోత్ పెంచాలి అంటే అఫ్ కోర్స్ గవర్నమెంట్ డీరెగ్యులేట్ చేయాలి. వాళ్ళు తెచ్చిన చాలా కాన్సెప్ట్స్ వాళ్ళు మళ్ళీ రీలుక్ చేసి దాన్ని చేయాలి. అండ్ అట్ ది గ్రౌండ్ లెవెల్ ఇన్కమ్ ట్యాక్స్, మన స్లాబ్స్ ని ఇంకొంచెం సాఫ్టెన్ చేసి టాక్సేషన్, మన పర్సనల్ టాక్సేషన్ తగ్గించి ప్రజలకి అనుకూలంగా ఉంటే ఎకనామిక్ స్పెండింగ్, మన ఓన్ స్పెండింగ్ పెరుగుతుంది. పెరిగినప్పుడు కంపెనీస్ ప్రాఫిటబిలిటీ పెరిగి మనందరం మళ్ళీ గో బ్యాక్ టు హ్యాపీయర్ డేస్ విచ్ ఇస్ బిఫోర్ 2024 అని నా ఉద్దేశం అండి.
యా యా థ్యాంక్ అంటే యూ. అంటే ముఖ్యంగా అంటే తెలుగు రాష్ట్రాలపై ఈ బడ్జెట్ ఎలా ఉండే అవకాశం ఉందంటారు? ముఖ్యంగా అంటే తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ లో మూసీ పునరుజ్జీవనకు సంబంధించి సాయం అందుతుంది అనుకోవచ్చు. అదేవిధంగా ఐటీ రంగాన్ని ఆదుకునేలా చర్యలు ఉంటాయి అనుకోవచ్చా? అలాగే బల్దియా కోరిన 10,000 కోట్లు ఆశించవచ్చు అనుకోవచ్చా? 10,000 కోట్లు ఆశించే విషయం నాకు ఐఎమ్ నాట్ టూ షూర్ హౌ టు కామెంట్ ఆన్ ఇట్ అండి. ఐటీ పరంగా చూస్తే ఐటీకి ప్రాబ్లంకి కారణం యుఎస్ఏ. ట్రంప్ తీసుకున్న ఎఫెక్ట్ వల్ల H1B అవ్వచ్చు, అక్కడ అన్సర్టిటీ అవ్వచ్చు, వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ తగ్గించి వాళ్ళు మన హైరింగ్ తగ్గించి చాలా మంది ఇండియన్స్ వెనక్కి పంపించి వాళ్ళు. సో వాళ్ళు చాలా యుఎస్ వాళ్ళ ఓన్ థాట్స్ వాళ్ళు ఉంటారు. వాళ్ళ దేశాన్ని వాళ్ళు ఎప్పుడు వాళ్ళు పెంచుకొని ట్రై చేస్తారు వాళ్ళు. దాన్ని మనం ఏం చేయలేం. దాని చుట్టూ మనం మేనేజ్ చేసుకో తప్ప వాళ్ళని మనం ఇది చెప్పి ఏం చేసుకోలేం. సో ఐటీ రంగంలో నా ఉద్దేశంలో 25 కూడా బాగా సబ్డ్యూడ్ గా ఉంటుంది. సో దేర్ ఫోర్ మన తెలంగాణకి డెఫినెట్ గా ఇబ్బందికరంగానే ఉంటుంది. ఐటీ పరంగా చూస్తే ఐటీ ఎంప్లాయీస్ చాలా మంది కొత్త ఉద్యోగం ట్రై చేస్తూ ఉంటారు, లేకపోతే ఎకానమీ కొంచెం ఎఫెక్ట్ అవుతుందని నా పర్సనల్ ఒపీనియన్ అండి.